హాయ్ ఎవ్రీబడి, వెల్కమ్ టు హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. ఎలాగేంటి హస్బెండ్ థర్డ్ ఎపిసోడ్ ఫ్రెండ్స్. అబ్బా ఆపండి మీ నవ్వు, నాకు చిరాకు వస్తుంది అని కోపంగా అరిచింది సుహాన. లేకపోతే ఏంటక్క, నువ్వు నీ చేదస్తం కాకపోతే. బంగారం గురించి నీకు తెలుసు, మళ్ళీ ఎందుకు అంత టెన్షన్ అన్నాడు రవీంద్ర. నిజమే నువ్వు చెప్పింది, కానీ అన్ని సమయాలు మనం అనుకున్నట్లే ఉండవు, అందుకే భయం. తల్లిగా నా భయాలు నాకు ఉండటం సహజం కదా అంది. చూడు సుహా, అమ్మగా నువ్వు టెన్షన్ పడటం సహజం, అందుకే సిరికి సెక్యూరిటీ అరేంజ్ చేయాలనుకుంటున్నా రవి అన్నాడు హరీష్. అంటే మీ ఉద్దేశం దానికి భయం చెప్పకుండా దాని వెనుక మనుషులను కాపలా పెడతారా అని గయ్యమంది సుహాన. చూడు సుహా, తనకి మన దగ్గర ఉన్న రోజులు జాలీగా ఉండని, తర్వాత పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది, అప్పుడు తనకు ఇంత ఫ్రీడమ్ ఉండదు. నీ భయాలతో బంగారం బుర్ర తినకు, వెళ్ళి డిన్నర్ వడ్డించు అన్నారు హరీష్. బావే కరెక్ట్, నువ్వు ఫాలో అయిపోతే చెప్తాను అన్నాడు రవీంద్ర నవ్వుతూ. మిమ్మల్ని మార్చాలనుకోవడం నాది బుద్ధి తక్కువ అంది పళ్ళు నూరుతూ. రే బామర్ది, ఎన్నాళ్ళకు తెలిసిందిరా మీ అక్కకు బుద్ధి తక్కువ ఉంది అని అన్నారు నవ్వుతూ హరీష్. ఏమైనా అంటే అక్క తిడ్డి తిరిగేస్తుంది అని సైలెంట్గా ఉన్నాడు రవీంద్ర. అది తక్కువయ్యాగా వీడు చూసి ఓకే అనగానే మిమ్మల్ని కట్టుకుంది అని చురకంటించింది సుహాన. బావా నీకు అవసరమా గోకి మరీ పంచులు వేయించుకోవడం, గమ్మునుండక అన్నాడు రవీంద్ర చిన్నగా. లవర్స్ ఇద్దరు చెవులు తినేది ఆపి మెక్కడానికి రండి అని వెళ్ళింది. డాడీ మాము రండి తిందాం అని ర్యాబిడ్లా ఎగురుతూ వచ్చింది సిరి. మావయ్యని మాము అని పిలుస్తుంది పిల్ల. పదరా అని తినడానికి వెళ్ళారు. తండ్రి మేనమామ తినిపిస్తుంటే కమ్మని కబుర్లు చెప్తూ తినేసింది. కాసేపు మాట్లాడుకుని రవీంద్ర తన ఇంటికి వెళ్ళిపోయాడు. సిరి తన రూమ్కి వెళ్ళి నవల తీసింది. ఫస్ట్లో హిస్టరీ నవల్స్ అంటే ఇష్టంగా రీడ్ చేసేది. ఎప్పుడైతే అభిప్రాయంలో పడిందో అప్పటి నుండి లవ్ స్టోరీస్ మీదకు షిఫ్ట్ అయింది ఇష్టం. స్టోరీలో క్యారెక్టర్ని తనకు అనువదించుకుంటూ మరో లోకంలోకి వెళ్ళి అభితో ఎన్నో మధురమైన కళలు కంటుంది. తన కోసం ఒక మనసు పరితపిస్తుందని తెలియక సిరిని లైట్ తీసుకుని పబ్ నుండి డైరెక్ట్గా ఇంటికి వచ్చాడు అభిమన్యు. అప్పటికి ఇంకా హాల్లోనే ఉన్నారు ఆనంద్. బైక్ పార్క్ చేసి విజిల్ వేసుకుంటూ వచ్చాడు. తండ్రిని చూసి విజిల్ మింగేసి అమూల్ బేబీల క్యూట్ ఎక్స్ప్రెషన్స్తో ఎంట్రీ ఇచ్చాడు. వారగా కొడుకునే చూస్తూ లోలోనే నవ్వుకుని, పైకి మాత్రం సార్కి అప్పుడే అయిపోయిందే తిరుగుళ్ళు, గ్రేట్, వెళ్ళండి వెళ్ళి మింగండి అన్నారు ఉరిమి చూస్తూ. అని తల ఊపి వెళ్ళాడు అభి. భర్త వైపే మింగేసేలా చూసి కొడుకుకి భోజనం పెట్టడానికి వెళ్ళింది రేఖ. డాడీ మీ వైఫ్ మిమ్మల్ని తినేసేలా చూస్తూ వెళ్ళింది, తన కిస్సుల్స్ అన్ని తిట్టావని నెమ్మదిగా తండ్రి చెవి దగ్గరగా సణిగింది సింధు. దాని మొహం చూడడమే కానీ అది ఏం చేయగలదు అన్నారు లైట్ తీసుకున్నారు ఆనంద్. పెళ్ళం మీద వేయకూడదని పాపం ఆనంద్కి ఎన్నాళ్ళ సంసారం తెలియలేదు అనుకుంటా. అభికి వడ్డించి తన పక్కనే కూర్చుని మాట్లాడుతుంది. వాళ్ళ మాటలపై ఒక చెవి వేశారు తండ్రి కూతురు. మా ఈరోజు స్నేహ బర్త్డే, తనే పార్టీ ఇచ్చింది, కానీ పాపం వాష్రూమ్లో స్లిప్ అయ్యి పడిపోయింది, బాగా దెబ్బలు తగిలినట్లుంది, నడవలేకపోతుంది అన్నాడు. అయ్యో పాపం, పుట్టినరోజు దెబ్బలు తగలడం ఏంటో అని సానుభూతి కురిపించింది రేఖ. తనకి కాబోయే కోడలే ఉతికని తెలిస్తే ఏమైపోతుందో ఆవిడ. తన ఫ్రెండ్స్ గురించి చెబుతూ, గగన్ చాలా రిచ్ తెలుసా మామ్, కానీ అసలు గర్వం ఉండదు, చాలా నార్మల్ పర్సన్లా ఉంటాడు, నేనంటే ప్రాణం పెడతాడు మామ్ వాడు అని గగన్ గురించి సాఫ్ట్ కార్నర్తో చెప్పాడు అభిమన్యు. తన అన్నయ్య గగన్ గురించి చెప్పడం విన్న సింధుకి తన మీద మంచి ఒపీనియన్ కలిగింది. స్వతహాగా ఎవరి గురించి అభి పొగడడు ఎప్పుడు. తన కోసం చెప్పగానే మనసుకి అలా అనిపించింది. తిని హ్యాండ్ వాష్ చేసుకుని సింధు పక్కన కూర్చుని టీవీ రిమోట్ లాక్కుని స్పోర్ట్స్ ఛానల్ పెట్టాడు. రే ఆ మూవీ పెట్టు అంది. నో పెట్టను పోవే అన్నాడు టీవీ చూస్తూ. ప్లీజ్ అన్నయ్య, మూవీ లాస్ట్కి వచ్చింది పెట్టరా అంది అని రిక్వెస్ట్ చేసింది. ఎలాహే ఏదో చెత్త ఏడుపులు వాళ్ళు, ప్రేమ కోసం చచ్చిపోవడం ఏంటో అవి నేను చూడను, నేను పెట్టను, నువ్వు కూడా చూడకు అన్నాడు అభి. రే ముసలాడా, ఈ ఏజ్లో లవ్ మూవీ చూడకపోతే ఎర్ర జెండెన్నియ్యలో ఎర్రెర్రని జెండా అనే విప్లవ సినిమాలు చూస్తారా అంటూ గొడవకు దిగింది సింధు. అవును, వాటినే చూడాలి, అవి చితికిన బ్రతులకు అర్థం లాంటివి, అలాంటి మెసేజ్ ఉన్న పిక్చర్స్ వల్ల మనుషుల్లో చైతన్యం వస్తుంది, సమాజం బాగుపడుతుంది, బానిసకాడి నుండి విముక్తి కలుగుతుంది. లవ్ మూవీస్ వల్ల ఏం ఉపయోగం, దేశంలో క్రైమ్ రేట్ పెరగడం తప్ప అన్నాడు అభి. లవ్ అంటే వేస్టా అనా నీ ఒపీనియన్ అంది అక్కడ తగ్గకుండా సింధు. అలా అని నేను అనడం లేదు, కానీ అదే జీవితం అని యూత్ దాని మీద ఫోకస్ పెట్టి లైఫ్లో వాళ్ళ గోల్స్ ఏంటో తెలుసుకోలేకపోతున్నారు అన్నాడు తాపీగా. అది సరే, ముందు నీ గోల్ ఏంటి అంది సింధు ఉత్సుకతతో. కొడుకుని అపురూపంగా చూస్తున్నారు ఆనంద్ రేఖ.
నాకేం పెద్ద ఆశలు లేవే. స్టడీ అవ్వగానే ముందు మంచి కంపెనీలో జాబ్ చేయాలి. 2 ఇయర్స్ తర్వాత ఒక కంపెనీ పెడతాను. జాబ్ కూడా ఎక్స్‌పీరియన్స్ కోసమే. నెక్స్ట్ మామ్ ఇష్టంతో చూసిన అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవడం అంతే. మధ్యలో నిన్ను ఇంటి నుంచి గెంటేయడం అంతే సింపుల్‌గా అన్నాడు ఐ బ్లింక్ చేస్తూ. నన్నెందుకు గెంటుతావు? అంది కోపంగా సింధు. పెళ్లి చేస్తే వెళ్ళవా? ఇక్కడే తిష్ట వేస్తావా ఏంటి? అలాంటి ప్లానింగ్స్ ఉంటే ఇప్పుడే తీసేయి నీ మైండ్ నుండి. డాడ్, మామ్, నేను, నా వైఫ్ అంతే. మా ఫ్యామిలీలో నీకు నో ఎంట్రీ అన్నాడు సింధుని ఉడికించుతూ అభి. పెదవి వెనుకకు విరిచి రాగం అందుకుని డాడీ నేను మీ ఫ్యామిలీ కాదంట తండ్రిని అతుక్కుని ముక్కు ఎగబీల్చింది. ఊరుకో వాడు అంటే అవుతుందా? నువ్వు ఎప్పుడు స్పెషల్ బంగారం అన్నారు ఆనంద్ నవ్వుతూ. ఏంటి స్పెషల్ అంత లేదు. నా వైఫ్తో మెడపట్టుకుని గింటించుతా అని ఉడికించాడు. నేనే నీ మీద 100 చాడీలు చెప్పి తన్నిస్తాను. వదిన నా పార్టీ చూసుకో ముచ్చుమొహమాడ అని వెక్కిరించింది సింధు. చిన్నగా నవ్వుకున్నాడు అభిమన్యు. నెక్స్ట్ డే మార్నింగ్ సిరు కాలేజీకి వెళ్ళేసరికి అభి తన క్లాస్కి వెళ్ళిపోయాడు. ఎంతటికి అభి కనిపించకపోవడంతో ఏంటే ఆ గురుడు రాలేదని ఇక్కడే శిల్లా విగ్రహంలా పాతుకుపోతావా ఏంటి అని కసురుకుంది ప్రియాంక. అబ్బా ప్రియులు ఆగమ్మా షుగర్ పేషెంట్లా కంగారెందుకు చూద్దాం అంది సిరి. ఇంతలో గగన్ వస్తూ సిరిని చూసి రోజుతో నిలబడి ఉండటంతో హో నో తిను అభి గురించి వెయిట్ చేస్తున్నట్లుంది. హాయ్ సిరి ఏంటి మా వాడి గురించి చూస్తున్నావా అని అడిగాడు. అవును ఏరి సార్ వాడు ఎప్పుడో క్లాస్కి వెళ్ళిపోయాడు. టైం వేస్ట్ చేసుకోకుండా క్లాస్కి పో అన్నాడు గగన్ నిరుత్సాహంగా మొహం పెట్టి వెళుతూ. ఆ ఫ్లవర్స్ని బుద్ధిని పాదాల చెంత పెట్టి నమస్కరించి రోజు నా అభి పెడతాడు ఈరోజు నేను పెడుతున్నా అని వెళ్ళింది సిరి. వెనుకే తల కొట్టుకుంటూ వెళ్ళింది ప్రియాంక. గగన్ క్లాస్కి వచ్చి రే మచ్చా నీ దేవేరి నీ గురించి బయటే వెయిట్ చేస్తుందిరా ఫ్లవర్తో నువ్వు క్లాస్లో ఉన్నావని చెప్పి వచ్చా అన్నాడు ఇకిలించుతూ. ముందు ఆ పలసెట్ మూసేయి చూడలేక చేస్తున్నావు అన్నాడు చిరాగ్గా మొహం పెట్టి అవి. రే వీడికి కాస్త పువ్వుల్ని అమ్మాయిని చూపించండిరా మరీ వీడికి ఏ గ్రంథులు పనిచేయడం మానేసాయి అన్నాడు గగన్ సాగదీస్తూ. ఒరే గగన్ నువ్వు ఒక విషయం యాది మరిచావు. వీడికి ఫ్లవర్ పాప రోజు సారికి దగ్గరగానే వస్తుంది అన్నాడు ఇంకో ఫ్రెండ్ మాధవ్. అవును కానీ వీడిలో రొమాన్స్ హార్మోన్స్ స్లీపింగ్లో ఉన్నాయి అవి ఎప్పుడు మేల్కొంటాయో అన్నాడు గగన్ కావాలని రెచ్చగొడుతూ. ఫ్రెండ్స్ వైపు సీరియస్గా చూస్తూ బాగానే జోకులు పేలుతున్నారా నా మీద నాకు టైం వస్తుంది అప్పుడు చెప్తా అని. స్నేహకు ఎలా ఉంది మీకు ఎవరికైనా కాల్ చేసిందా అడిగాడు అభి. ఏమోరా చేయలేదు బాగా నుండి ఉంటుందిలే నువ్వో ఫికర్ కాకు అని విసుక్కున్నాడు గగన్. అంతలో సార్ రావడంతో సైలెంట్ అయ్యారు. లంచ్ అవర్లో అభి గ్యాంగ్ క్యాంటీన్లో ఉండడం పెద్ద డైరీ మిల్క్ చాక్లెట్తో దగ్గరకు వచ్చి హాయ్ సార్ అని నికిలించుతూ ఐ లవ్ యూ అంది చాక్లెట్ ఇస్తూ. ఓ అన్నారు అందరూ నవ్వుతూ. ఉఫ్ దేవుడా అంటూ చాక్లెట్ తీసుకుని ఇలా రోజు చెప్పడానికి నీకు విసుగు రావడం లేదు వినడానికి నాకు చిరాకు వస్తుంది కానీ నాకు ముచ్చటగా కూడా ఉంది కానీ సేమ్ టైం బాధగా కూడా ఉంది నువ్వు అనుకునేది జరగనందుకు ఇంకా నీ వృధా ప్రయాస మానుకో అని హితబోధ చేశాడు అభి చాక్లెట్ తింటూ. హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని అయిందా నీ హితబోధలు అదే సేమ్ టైం చెప్తున్నా నా మొగుడువు నీవే అని నేను ఫిక్స్ అయ్యా నువ్వు కూడా అంతే. సిరివల్లి ఇక్కడ ఒకసారి నాది అనుకుంటే అది నాది అదంతే ఇది ఫిక్స్ అని కూల్గా చెప్పి అభి చేతిలో చాక్లెట్ పీస్ లాక్కుని తింటూ వెళ్తూ కుంటిగా కన్నుగీటింది. పళ్ళు మరాడిస్తూ నీకు మంచిగా చెప్తే ఎక్కడం లేదు డోస్ పెంచాలి చెబుతా రేపటి నుంచి అని కోపంగా అన్నాడు అభిమన్యు. నా స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ప్లీజ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బడ్డీస్.